రాష్ట్రం అంతా ఎదురు చూసింది. చాలా కాలం తర్వాత కేసీఆర్ వస్తే ఏం మాట్లాడబోతున్నారు, కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారు అన్నటువంటి ఉత్కంఠకు తెరవీడింది. ఇక రాబోయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఒక సంకేతంగా ఉన్నటువంటి సభలాగా ఈ సభ కనిపించింది. తెలంగాణ ఆగమైపోయింది, తెలంగాణ మళ్ళీ పునర్నిర్మాణం కావాలి, తెలంగాణ పునర్నిర్మాణంలో మీరంతా భాగం కావాలి అని కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ నేపథ్యాన్ని, తెలంగాణ ఉద్యమం జరిగినటువంటి తీరును, ఆ తర్వాత 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ పరిపాలించినప్పుడు ఉన్నటువంటి పథకాలు కానీ, అప్పుడున్నటువంటి రైతు బంధు కానీ, అప్పుడున్నటువంటి మిషన్ భగీరథ కానీ, అప్పుడు ఇచ్చినటువంటి గొర్రెలు కానీ, అప్పుడు ఇచ్చినటువంటి దళిత బంధు కానీ, అవన్నీ ఇప్పుడు ఏమైపోయినాయి, ఇప్పుడు ఏం బీమార్ వచ్చింది, ఎందుకు మిషన్ భగీరథ నీళ్ళు వస్తలేవు, ఎందుకు గొర్రెల పంపకం జరుగుతలేదు, ఎందుకు మళ్ళీ 24 గంటల కరెంటు ఎందుకు మళ్ళీ పోయింది, ఆనాడు మేము మోటార్లకు మీటర్లు పెడతామంటే వద్దని 30,000 కోట్లు నష్టపోయినా వద్దని చెప్పేసి మీటర్లను తెలంగాణలోకి రానియలేదు. కానీ ఈ ప్రభుత్వం మీటర్లు పెట్టడానికి ఢిల్లీలో ఒప్పందం కుదుర్చుకొని వచ్చింది అని ఒక సంచలన కామెంట్ చేస్తూ, జీవన్ రెడ్డిని నాకు అప్పచెప్పండి, జగిత్యాలను మీరు చూసుకోండి, ఎందుకంటే జీవన్ రెడ్డి తెలంగాణ మొత్తం కూడా ప్రచారం చేయాలి, తెలంగాణలో అధికారంలోకి రావాలంటే జీవన్ రెడ్డి నాకు అప్పచెప్పండి, మీరు జగిత్యాలను చూసుకోండి అని చెప్తూ జీవన్ రెడ్డికి ప్రధాన కార్యదర్శి పోస్ట్ను ఈరోజు సభలో కేసీఆర్ ప్రకటించారు. గతంలో ఈ పదవిలో కె కేశవరావు ఉండే. కేసీఆర్ చాలా దగ్గర తీసుకొని నమ్మకంగా ప్రతి మీటింగ్లో ఈవెన్ థర్డ్ ఫ్రంట్ పెడతా ఉన్నప్పుడు కూడా అదే కె కేశవరావును దేశమంతా తిప్పారు. బట్ అట్లాంటి కేశవరావు పదవి పోగానే, ప్రభుత్వం పోగానే కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారు. ఇప్పుడు అంతే నమ్మకంగా ఇంకా భవిష్యత్తులో మంచి పదవి ఇస్తాం, బాగా చూసుకుంటామని చెప్పేసి కేసీఆర్ మాట్లాడినటువంటి మాటలు ఆద్యంతం ఆసక్తి భరితంగా సాగిందనే చెప్పాలి. ఈ సభ పిన్ టు పిన్, వర్డ్ టు వర్డ్, ఎక్కడా బోర్ అనిపించకుండా ప్రతి మాటలో కూడా కేసీఆర్ స్టైల్ని, కేసీఆర్ పదాలను ఉపయోగిస్తూ కేసీఆర్ సభ నడిపించారు. కాంగ్రెస్ పార్టీ వస్తే ఏం జరుగుతుందో ముందే చెప్పా, అదే జరుగుతుంది. స్కూటర్లు లేవు, బంగారం లేదు, స్కాములు ఇవే జరుగుతుంది అని మాట్లాడిన కాడికి ఫుల్ మీల్స్ పెట్టారు కేసీఆర్. ఇక అదే సమయంలో అటు రేవంత్ రెడ్డి సభ కూడా నడుస్తుంది. రేవంత్ రెడ్డి కూడా సవాల్కు ప్రతి సవాల్ విసిరారు. అవునన్నా కాదన్నా మళ్ళొచ్చే ఎన్నికల్లో నేనే గెలుస్తాం, కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, ఇంకో 10 ఏళ్ళు అధికారంలో ఉంటుంది, అడ్డ ఎవరన్నా వస్తే తొక్కుకుంటూ పోతాం, చూసుకుందామని చెప్పేసి సవాల్కు సవాల్ లాగుంది. బట్ చూద్దాం ఎట్లాంటి పరిణామాలు పోతున్నాయి. మనతో పాటు జాయిన్ అవుతున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు శేషు గారు. శేషు సార్, గుడ్ ఈవినింగ్. తెలంగాణ పునర్నిర్మాణం అంటూ తెలంగాణ ఎమోషన్ని కేసీఆర్ క్యారీ చేస్తూ ఈ సభ నడిపించారు. సో ఒక భవిష్యత్తు ప్రభుత్వానికి ఒక సంకేతంగా ఉన్నటువంటి సభలా కనిపించింది. అటు రేవంత్ రెడ్డి కూడా రైతు భరోసా విషయం కానీ, లేదంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో కానీ ఇవే కామెంట్లు చేస్తూ ఔరేక్ బార్ కాంగ్రెస్ సర్కార్ అని చెప్పి అంటున్నారు. కాంగ్రెస్ పోవాలా, బీఆర్ఎస్ పార్టీ రావాలని చెప్పేసి కేసీఆర్ మాట్లాడుతున్నారు. సో 2 సభల్ని చూసాం. సో మీ రియాక్షన్? శ్రీకాంత్, ఏప్రిల్ 20 నాడు తెలంగాణ రాష్ట్రం అంతా కూడా అటు ముఖ్యమంత్రి సభ పైన, ఇటు ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సభ పైన దృష్టి కేంద్రీకరించారు. ఆసక్తికరంగా చూశారు, ఎవరు ఏం మాట్లాడతారు, ఎలాంటి విమర్శలు వస్తాయి అనేటటువంటి విషయం పైన రాజకీయ వర్గాలంతా కూడా ఎదురు చూసినటువంటి సందర్భంలో మనకి 2 బహిరంగ సభలను చూసిన తర్వాత మనకున్నటువంటి అభిప్రాయం ఏంటి అని అంటే, శ్రీకాంత్, దానికంటే ముందు ఒకటి చెప్పాలి మీకు. నేను ఏంటి అంటే, నాకు పొద్దున ఒక మిత్రుడు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, సార్ మీరు ఇన్ని టీవీలలో ఇంతగా మాట్లాడుతున్నారు, విశ్లేషణ చేస్తున్నారు కదా, నేను ఒక ఛాలెంజ్ చేస్తాను, మీతో నాకు చెప్పండి అన్నారు. అంటే విచిత్రం. సరే చెప్పండి ఏంటి ఛాలెంజ్ అని అంటే, ఈ రోజు జగిత్యాల సభలో కేసీఆర్ రేవంత్ రెడ్డి పేరు తీయడు అని నాది 10,000 పందెం అన్నాడు. రేవంత్ రెడ్డి పేరు తీయడు అని నాది 10,000 పందెం అని అన్నాడు. నేను ఏం చెప్పాలో అర్థం కాక, మరి గత సభల్లో తీయలేదు, ఈ సభలో తీసే అవకాశం ఉండొచ్చేమో అని అన్నాను నేను. లేదు సార్ 10,000 పందెం కాద్దాము అని అన్నాడు. అంటే బహుశా ఏం జరిగింది వాళ్ళ ఇప్పుడు సభలో అని అంటే, నేను 10,000 రూపాయలు పోగొట్టుకున్న సందర్భమే ఉంది. ఎందుకంటే
ఆ అసలు జీవన్ రెడ్డి ఇచ్చిన క్యాప్షన్ ఏంటది? రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ కేసీఆర్ రావాలి. రావాలన్నారు. అవును, కానీ కేసీఆర్ దాన్ని ఏ విధంగా మలిచారు? అవును. రేవంత్ రెడ్డి పేరు పలకటం ఇష్టం లేనటువంటి కేసీఆర్ గారు దాన్ని మార్చారు. కాంగ్రెస్ పోవాలి, బీఆర్ఎస్ రావాలి అని జీవన్ అవును. రెడ్డి గారు అన్నారు అని అన్నారు. జీవన్ అవును. రెడ్డి గారు అన్నదేంది? అవును. కేసీఆర్ చెప్పింది ఏంటది? ఇవాళ ఈ సభ వల్ల నాకు 10,000 రూపాయలు నష్టం జరిగిపోయింది విశ్లేషకుడుగా. అది జరిగినటువంటి సందర్భం. కాబట్టి ఈ సభలో కూడా మాజీ ముఖ్యమంత్రి గారు ప్రస్తుత ముఖ్యమంత్రి పేరు తీసుకోవటానికి కూడా ఇష్టపడనటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఇది Yes. పాయింట్ 1. Yes. పాయింట్ నెంబర్ 2 ఏంటి అంటే, రెండు సభల్లో కూడా సెంట్రిక్ పాయింట్ గా రైతులు, వ్యవసాయ రంగము, అవును. వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు, వీళ్ళు చేసినటువంటి కార్యక్రమాలనే ఇద్దరు వల్ల వేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఇంకా రేవంత్ రెడ్డి గారు వైపుకు వస్తే, రేవంత్ రెడ్డి గారు అధికారిక కార్యక్రమాలు గురించి గతంలో ఎలా చెప్పారు, ఇప్పుడు అలానే చెప్పారు, చప్పగా ఉంది. ఇంకొక వైపు రాజకీయంగా ఆవేశపూరితంగా ప్రసంగించారు అని అంటే, అవతల పార్టీకి గట్టి కౌంటర్ ఇవ్వటానికి రాజకీయమైనటువంటి అంశాల్లో ఆవేశపూరితంగా ప్రసంగించినట్టుగా మనకి స్పష్టంగా అవును, కనపడ్డది. అవును, ఇది ఈ అవును. వైపు. ఇక రెండు వైపుల్లో మనకు కనపడ్డది ఏంటంటే, మొట్టమొదట కేసీఆర్ గారు ఓటమి తరువాత మళ్ళీ పాత కేసీఆర్ ని చూపించే విధంగా తన ప్రసంగాన్ని మొదలు పెట్టారు. ఉద్యమ కాలం నుంచి తన పరిపాలనా కాలం నుండి ఇప్పుడు జరుగుతున్నటువంటి 3 భాగాలుగా చేసి, ప్రజలకు వచ్చినటువంటి వాళ్ళకి ఉద్యమం ఎందుకు ప్రారంభించాను, 10 ఏళ్లలో నేనేం చేశాను, ఇప్పుడు ఏం జరుగుతుంది, నేను చెప్తే విన్నారా మీరు అనేటటువంటి ఒక ప్రొజెక్షన్ చాలా స్పష్టంగా ప్రజల ముందు ఉంచినటువంటి సందర్భం మనకు కనపడింది. అయితే కేసీఆర్ గారు ఇచ్చింది ఏంటి అనంటే, 100% మళ్ళా బీఆర్ఎస్ పార్టీయే అధికారంలోకి వస్తుంది అనేటటువంటి ఒక భరోసా ఇస్తే, ఈ వైపుకి 2034 వరకు నేనే ఉంటాను, మనం పొద్దున డిబేట్ లో మాట్లాడినట్టు వైఎస్డిఎస్ లెక్క మహేష్ గౌడ్ నేనే 2034 వరకు ఈ ప్రభుత్వాన్ని కొనసాగిస్తామనేటటువంటి ఒక విధమైనటువంటి పాత దాన్నే మళ్ళీ వల్ల వేసినట్టుగా ఈ వైపుకు వచ్చినటువంటి సందర్భాన్ని మనం చూసాం. అయితే ముఖ్యంగా ఈ ఇద్దరిలో ఎట్లయినా ఒక విధంగా ఏంటుందంటే, ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలపైన విమర్శలు చేస్తున్నటువంటి క్రమంలో ప్రజల అటెన్షన్ ఎక్కువగా ఉంటుంది. ఆ అటెన్షన్ కేసీఆర్ సభకి ఎక్కువగా వచ్చింది. రేవంత్ రెడ్డి సభ కంటే కూడా కేసీఆర్ సభకి ఎక్కువ అటెన్షన్ వచ్చింది. ఎందుకు అనంటే, రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎలా విమర్శిస్తారు, ఏంటి, ఏమి అంశాలు కీలకంగా మాట్లాడతారనే దానిపైనే సభ మొత్తం కూడా ఒక ఆసక్తికరమైనటువంటి అంశంగా దీంట్లో అక్కడ కాంగ్రెస్ పార్టీ సభ నడిపించిన రేవంత్ రెడ్డి సభలో ఉన్నా గానీ కేసీఆర్ సభను అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఫాలో అవుతున్నారన్నది కూడా స్పష్టంగా కనిపించింది. అది ఎందుకు ఏ మాటల్లో కనిపించింది అన్నది కూడా మనం డిస్కస్ చేద్దాం. ఒక చిన్న బ్రేక్.